కేరళలోని వాయనాడ్లో జరిగిన విపత్తు తరువాత ఇండియన్ ఆర్మీ చేసిన సాహసాలను ఎవరూ మర్చిపోలేరు. ప్రాణాలను తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నేటితో వారి సహాయక చర్యలు ముగియడంతో వారికి వాయనాడ్ ప్రజలు వీడ్కోలు పలికారు. కేరళలోని వాయనాడ్లో విపత్తు చోటు చేసుకున్న రోజు నుండి దాదాపు 10 రోజుల పాటు భారత సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంది. వాయనాడ్లో ప్రకృతి విపత్తు జరిగిన రోజు నుండి ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి శిథిలాల్లో చిక్కుకున్న చాలా మందిని రక్షించారు. సాహసోపేతంగా వారు బాధితులను రక్షించిన తీరు అందరి మదిలో నిలిచిపోయింది. అంతేకాకుండా తక్కువ సమయంలోనే వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలను కూడా అందుకున్నారు. వాయనాడ్ ప్రజలకు కూడా వీరు ఎంతో సేవ చేశారు. నేటితో వారి సహాయక చర్యలు ముగియడంతో జవాన్లు తిరిగి ప్రయాణమయ్యారు. అయితే జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వాయనాడు ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్లు తిరిగి వెళ్తూ ఉండగా అక్కడికి వచ్చిన వారంతా ఉద్వేగానికి గురయ్యారు. అందరూ చప్పట్లు కొడుతూ వీడ్కోలు పలికారు. తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వాయనాడ్ విపత్తులో 400 మందికి పైగా చనిపోగా ఇంకా 152 మంది ఆచూకీ లభ్యం కాలేదు. కేరళలోని వాయనాడ్లో జరిగిన విపత్తు తరువాత ఇండియన్ ఆర్మీ చేసిన సాహసాలను ఎవ్వరూ మర్చిపోలేరు. ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నేటితో వారి సహాయక చర్యలు ముగియడంతో వారికి వాయనాడ్ ప్రజలు వీడ్కోలు పలికారు. వారు వెళ్తున్నంతసేపు గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతలు తెలిపిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. కేరళలోని వాయనాడ్లో విపత్తు చోటు చేసుకున్న రోజు నుండి దాదాపు 10 రోజుల పాటు భారత సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంది. వాయనాడ్లో ప్రకృతి విపత్తు జరిగిన రోజు నుండి ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి శిథిలాల్లో చిక్కుకున్న చాలా మందిని రక్షించారు. సాహసోపేతంగా వారు బాధితులను రక్షించిన తీరు అందరి మదిలో నిలిచిపోయింది. అంతేకాకుండా తక్కువ సమయంలోనే వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలు కూడా అందుకున్నారు. వాయనాడ్ ప్రజలకు కూడా వీరు ఎంతో సేవ చేశారు. ఇక ఇవాళతో వారి సహాయక చర్యలు ముగియడంతో జవాన్లు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వాయనాడ్ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్లు తిరిగి వెళ్తుండగా అక్కడికి వచ్చిన వారంతా ఉద్వేగానికి గురయ్యారు. అందరూ చప్పట్లు కొడుతూ వీడ్కోలు పలికారు. తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు.